అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్లో యూనిట్ ఇన్ఛార్జీల చేత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రపంచ దేశాల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే ఉన్న నాయకులకు తగిన గౌరవం ఇవ్వడమే కాక వారికి నామినేటెడ్ పదవులు, పార్టీలో సమున్నత పదవులు కూడా త్వరలోనే అందిస్తున్నారన్నారు. పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ఎలాంటి వేషజాలకు పోకుండా ప్రతి కార్యకర్తను కలిసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేసి మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మంచి నడవడికతో ఉండాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పాల్పడకుండా దీక్షా దక్షులతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా ఇదందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే ఎన్నికలు మనందరూ కూడా కీలకం. మనం ఎందుకంటే మీరు తలెత్తుకునే విధంగా నా పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో